రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. అండ్ మణిశంకర వరప్రసాద్ గురించి నాకు ఇంకొక క్వశ్చన్. యా యా హర్షవర్ధన్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నప్పుడు అనిల్ గారు వెళ్ళి ఒక్కో దగ్గర కరెక్ట్ చేసేవాళ్ళంట. ఆయన ఏందిరా చిరంజీవి గారిని ఈయన కరెక్ట్ చేస్తున్నారంటే ఈయన వెళ్ళి చెప్తుంది ఏదో కాదు, సార్ ఆ గ్యాంగ్ లీడర్లో లుక్ ఇవ్వండి, సార్ ఆ ముఠా మేస్త్రిలో చెయ్యి తిప్పినట్టు తిప్పండి, ఈ చెప్తున్నారంట. ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్లు అనిల్ రావిపూడి గారు చేస్తున్నప్పుడు చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? ఒక్కసారి అయితే నేను చిరంజీవి గారు నార్మల్గా షార్ట్ అయిన తర్వాత కూర్చుంటే మాట్లాడుతున్నప్పుడు అన్నారు, అనిల్ రావిపూడి ఒకటి రాసుకునేటప్పుడు ఒకటి అనుకుంటాడయ్యా, అది కనుక మనం దాన్ని తప్పి వేరే ఏదైనా చేద్దాం అనుకుంటే అస్సలు తీసుకోలేడు, పాపం అల్లాడిపోతాడు చిన్నపిల్లోడిలాగా. అంటే ఆయన కూడా ముచ్చటగానే ఆ మాట అన్నారు. సో వెరీ పర్టికులర్, మనం ఇట్లా చేయాలంటే ఇట్లా చేయాలి, ఎందుకంటే ఆయన అలా అనుకొని రాసుకున్నాడు. అది ఏదైందా నా శాతం నాకే చెప్తున్నాడు. అవును. అండ్ సార్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ఒకటి ఏంటంటే బేసిక్గా ఇప్పుడు చిరంజీవి గారి పక్కన 50 రోజులు ఉండి చూశాను కదా సార్ని. ఐ ఫీల్ లైక్ నాకు ముందటి నుంచి ఉండేది ఒకటి ఏంటంటే, కమర్షియల్ సినిమాకి రాయడం అంత ఈజీ కాదు. కరెక్ట్. కమర్షియల్ సినిమా రాసేవాళ్ళు ఎలాంటి సినిమా అయినా రాయగలరు. కమర్షియల్ సినిమా రాసేవాళ్ళు డాక్యుమెంటరీ కూడా తీయగలరు. డాక్యుమెంటరీ తీసేవాళ్ళు వచ్చి కమర్షియల్ సినిమా రాయలేరు. కరెక్ట్. ఇది నాకు ముందరి నుంచి నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ డిఫరెంట్ డైరెక్టర్స్ అండ్ హౌ దే వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు చిరంజీవి గారి పక్కన ఇది చేసినప్పుడు యాక్ట్ చేసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే, కమర్షియల్ యాక్టింగ్ కూడా టఫే. ఓకేనా, అదంత ఈజీ కాదు, అదే కష్టం. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు చెప్పేది ఏంటి నేను చూసా. సార్ దాన్ని ఎంత బాగా ఓన్ చేసుకొని అనిల్ రావిపూడి గారికి నచ్చిందే ఇచ్చి, అండ్ ఆయన కూడా అంటే ఆయన తాలూకా ఐడియా కూడా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఎంత బాగా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ, ప్లస్ అనిల్ గారు కూడా హ్యాపీ దాంతో. ఎస్, నేను చెప్పింది నేను అనుకున్నట్టే వచ్చింది. కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి, సినిమా అంతా ఉండాలి. ఎస్, అట్లా చేసుకుంటూ సార్ కొంచెం కొత్తగా ఏమైనా చేయాలంటే కూడా చేసి అంటే ఐ సీన్ దిస్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో చిరంజీవి గారు దాన్ని ముచ్చటగా పాయింట్అవుట్ చేసి ఎంజాయ్ చేశారు. అరే బాగుంది నువ్వు ఇది అనుకున్నారు. బట్ వెన్ హీ కేమ్ ఆన్ టు ది షర్ట్, అనిల్ గారికి ఇచ్చేది అనిల్ గారికి ఇచ్చుకుంటే ఇంకొంచెం దానిలో కొంచెం డిఫరెంట్గా ఏదన్నా ఇఫ్ హీ వాంట్స్ టు డూ హీ వుడ్ డూ. అట్లా ఐ సీన్ దట్ హ్యాపెన్. మనం సినిమా గురించి కాస్త పక్కకు వచ్చి క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఒక 2 years బ్యాక్ అనుకుంటాను, 2 years బ్యాక్ 1 year బ్యాక్, నాకు సరిగ్గా గుర్తులేదు, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఐపీఎల్లో ఏ టీంలు ఫైనల్కి వస్తే మిమ్మల్ని గెస్ట్ చేయమంటే చాలా కరెక్ట్గా గెస్ట్ చేశారు. వావ్, అడ్డిగుడ్డి అంటారు తెలుసా. కళ్ళు మూసుకొని బ్యాట్ తిప్పితే తగిలితే 6 వెళ్ళిపోయింది. అలాంటి గుర్తుందా మీకు? గుర్తుంది. పర్మిట్ రూమ్లో ఐ థింక్ SRH అండ్ ముంబై ఇండియన్స్ వస్తారు ఫైనల్ కి. SRH KKR సంథింగ్ అండ్ SRH విన్ అవుద్ది. అవును. హైదరాబాద్ లో ఉన్నవాడు SRH విన్ అవుద్ది అంటే అది ఎంత పెద్ద విడ్డూరం అది. లేదు, అది మీరు ఏదో గుడ్డిగా చెప్పేసి ఉంటే నేను అసలు టాపిక్ దాను. అదే ఇంటర్వ్యూలో మీరు సచిన్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. అయితే ఈరోజు నేను క్రికెట్ టాపిక్ ఎందుకు తెచ్చానంటే, సౌరవ్ గంగూలీ అనే వ్యక్తి, రాయల్ బెంగాల్ టైగర్, నాకు గురువు, దైవము, ఎవ్రీథింగ్ ఎనీథింగ్ పర్సనల్గా. సో నా గంగూలీ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. గంగూలీ ఆట మీరు చూసుంటారు, గంగూలీ కెప్టెన్సీ మీరు చూసుంటారు. ఇండియన్ క్రికెట్ ఒక రకమైన కష్టంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని నిలబెట్టిన విధానం చూస్తుంటారు. గంగూలీ గురించి మీ మాటల్లో చెప్పు. బ్రో, ఇయర్ 2002 నుంచి ఒక 2011 వరకు అనుకోండి, ఒక 10 years టంచన్గా నేను సౌరవ్ గంగూలీ అంటే ఆ టీం చెప్తా వినండి. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, VVS లక్ష్మణ్, యువరాజ్ సింగ్, తర్వాత బౌలర్స్ మొహమ్మద్ కైఫ్, అయ్యో బౌలర్స్ నెహ్రా, అశ్విన్ కొంచెం హర్భజన్ సింగ్, మన శ్రీనాథ్ వెంకటేష్ ప్రసాద్, అది కూడా అనిల్ కుంబ్లే గారు, బట్ శ్రీశాంత్, ఆల్ దిస్ టీమ్ ఒక ఎరాని బాగా ఎంగేజ్ చేసిన టీం ఇదంతా. సార్ నేను ఓపెన్గా చెప్తున్నా సార్,
మొహమ్మద్ అజరుద్దీన్ వెన్ హీ వాజ్ ద క్యాప్టెన్కి, సౌరవ్ గంగూలీ వెన్ హీ వాజ్ ద క్యాప్టెన్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మన ఇండియన్ టీమ్ ద వే మన ప్లేయర్స్ గేమ్ని అప్రోచ్ అయ్యే విధానం. మొహమ్మద్ అజరుద్దీన్ టైంలో నిజంగానే అట్లా ఉండేది అని అనిపించింది నాకు. ఎప్పుడంటే నేను అప్పుడు మొహమ్మద్ అజరుద్దీన్ క్రికెట్ నేను ఎక్కువ చూడలేదు, ఆబ్వియస్లీ ఐ వాజ్ అ కిడ్. బట్ సౌరవ్ గంగూలీ ఇది మాకు కరెక్ట్గా టీనేజ్. ఇది ఐ హావ్ సీన్ దట్. ఇది మా నాన్న కామెంట్స్ చేసేవాళ్ళు, అబ్బా భలే ఫీల్డింగ్ భలే ఇంప్రూవ్ అయింది మన వాళ్ళది. మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్న టైంలో పడితే మళ్ళీ ఇది ఉతుక్కోవాలేమో ఎందుకులే అని పడేవాళ్ళు కాదు. మిగతా ప్లేయర్స్ అజరుద్దీన్ గారు బాగా క్యాచ్లు పెట్టేవాళ్ళు, బాగా క్యాచ్ పెట్టేవాళ్ళు. బట్ ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద క్యాప్టెన్. అండ్ సౌరవ్ గంగూలీ ఎవరేమనుకున్నా సరే హీఈస్ ద గ్రేటెస్ట్ ఇండియన్ క్యాప్టెన్ వితౌట్ విన్నింగ్ అ వరల్డ్ కప్. నాకు ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే కపిల్ దేవ్ వాజ్ అమేజింగ్ ఆబ్వియస్లీ. నేను ఐఎమ్ నాట్ సీన్ హిమ్ ప్లే, బట్ మా పేరెంట్స్ కానీ మా బాబాయ్లు కానీ మనం తెలుసుకునే వినేవి డెఫినెట్లీ గ్రేట్. ఆయన ఇంటర్వ్యూలు చూసినా కూడా అబ్బా ఆయన ఫ్రీడమ్ ఫైటర్ లాగా మాట్లాడతాడు. ఆయన క్రికెటర్ ఆయన కూడా కపిల్ దేవ్. వెన్ ఐ హావ్ సీన్ అ కపుల్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూ, ఆయన క్రికెట్ని అలాగే చూసేవాళ్ళు, ఆయన అలా చూసేవాళ్ళు. ఆయన దాని తర్వాత ఆ ఎరా నుంచి మొహమ్మద్ అజరుద్దీన్ ఎరా తర్వాత వెన్ సౌరవ్ గంగూలీ కేమ్, ఈ అగ్రెషన్ అనేది టీంలోకి తెచ్చిన క్యాప్టెన్ ఈ సౌరవ్ గంగూలీ. దాన్ని కంటిన్యూ చేసిన క్యాప్టెన్ మన ఎంఎస్ ధోని. గ్రేట్. ఎంఎస్ ధోని ఈజ్ అన్ అమేజింగ్ ప్లేయర్. వాట్ అ కామ్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఐ ఆల్వేస్ రేట్ సౌరవ్ గంగూలీ టు బీ బిగ్గర్ అండ్ అ బెటర్ క్యాప్టెన్ దెన్ మహేంద్ర సింగ్ ధోని. నేను అన్పాపులర్ అయినా పర్వాలేదు, నేనైతే ఇది చెప్తా. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని చేంజెస్ ఒకటి ఏంటి అంటే టాలెంట్ ఉన్నవాడిని ముందర దోసే విధానం ఒకటి. అండ్ పాలిటిక్స్ ఎంత నడుస్తున్నా వెనకాల ఈయన పర్స్పెక్టివ్లో కనుక ప్లేయర్ ఆయన స్కోప్కి ఫిట్ అయ్యాడంటే వాడిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించేదని. వీరేంద్ర సెహ్వాగ్ చెప్పలేదా, ఐ వాజ్ ప్లేయింగ్ 4 down 5 down అని. వీరు క్యా కర్ రే భాయ్ ఇది అంటే లేదు ఓపెనింగ్ చేయను అంటే, అన్నా నీ దీంతో నేను 4 down 5 down కూడా రానన్నా, బయటికి వెళ్ళిపోతా అంటే, నువ్వు 4 down 5 down నుండి నీ పొటెన్షియల్ ఏం బయట పడుతుంది? నువ్వు 50 runs కొడతావు 4 down 5 down నుండి అంటే నేను నీకు ఆ ఛాన్స్ ఇస్తానా? 2 down నేను అవుట్ అయ్యే వరకు ఒక స్కోర్ వస్తుంది కదా, నీకు ఎప్పుడు పొటెన్షియల్ నీది బయట పడదు. అంటే నువ్వు ఒక 100 runs ఎప్పుడన్నా కొడదాం అనుకుంటున్నావా, అది నువ్వు 4 down 5 downలో నువ్వు చేయలేవు. చూద్దాం, నీకేం లేకపోతే మళ్ళీ 4 down 5 downకి వచ్చాయని నేను ఉన్నాను కదా, నీకు ఖచ్చితంగా బ్యాకప్ చేస్తాను గ్యారంటీ ఇచ్చాను. నీకెందుకు అదంతా నాకు వదిలే, నువ్వు వెళ్ళు, నేను చెప్తుంటే నువ్వు ఏందిరా నువ్వు అని. తర్వాత షహవాగ్ ఓపెనింగ్ అనేది ఒక హిస్టరీ అదొకటి. తర్వాత ద వే బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ రేషియో, 7 batsmen and 4 bowlers. 4 bowlers చాలు. ఇంకొక బ్యాట్స్మెన్ 7th batsman could be an all-rounder and 6th and 7th batsman could be an all-rounder. 2 all-rounders, 4 బౌలర్లు, 5 batsmen. ఇవాళ దట్ టెంప్లెట్ ఈస్ బీయింగ్ యూస్డ్ బై ఆస్ట్రేలియా, ఎవ్రీ టీమ్, న్యూజిలాండ్. ఎందుకంటే వాళ్ళకి నాకు ఎంత బాగా గుర్తుందో, నాకు హోప్ పోయేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిన్ అవుట్ అయితే హోప్ సగం చచ్చేది. బట్ ఐ కుడ్ కౌంట్ ఆన్ రాహుల్ ద్రవిడ్ అండ్ వివిఎస్ లక్ష్మణ్ అండ్ యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్. అరే వీళ్ళు కూడా కొట్టి విన్ అయిన గేమ్స్ ఉన్నాయి కదా. అవును, నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్, లార్డ్స్ బాల్కనీ. అబ్సల్యూట్లీ. సో సౌరవ్ గంగూలీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్. 2003 వరల్డ్ కప్ వాజ్ జస్ట్ అన్ఫార్చునేట్. పిచ్ చదవడం కొంచెం అటు ఇటు అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్టున్నారు కదా వీళ్ళు. ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ ఇవ్వడం పెద్ద తప్పు పని అయిపోయింది అక్కడ. బీస్ట్ ఉండింది. లేకపోతే 2011 బదులు 2003లో మనం కప్ ఎత్తేవాళ్ళం. ఐ రియలీ విష్ ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. బట్ అంతే కొన్నిసార్లు అది జస్ట్ అన్ఫార్చునేట్. బట్ యూ కెన్ నాట్ నో క్యాప్టెన్. ఐ డోంట్ థింక్ ఎంఎస్ ధోని గారు కూడా కూర్చొని ఆయన్ని క్వశ్చన్ అడిగితే లేదు హీ విల్ టాక్ గ్రేట్లీ అంటే, ఎనీబడి విల్ టాక్ గ్రేట్లీ అబౌట్ సౌరవ్ గంగూలీ కానీ, బట్ ఇఫ్ హీ సిట్స్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఐఎమ్ షూర్ హీ వుడ్ ఆల్సో సే मेरे को अच्छा टीम मिला रे मेरे को. I inherited a good team, a good better mindset on a team I inherited. And then I had to do what I had to do. But Saurav Ganguly is one of the greatest
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.